Hi guys, నేను మీ Ravikiran. Welcome back to my channel and this is a all new Bajaj Pulsar F250. సో ఈరోజు ఈ బైక్ది మనం రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో బైక్ మీద ఫస్ట్ అయితే కూర్చుందాం, దాని తర్వాత విల్ గో ఫర్ రైడ్. వీడియోలో మనకి ఈ బైక్ది లైక్ యాక్సలేషన్ ఎలా ఉంటుంది, బ్రేక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. ఈ స్పీడోమీటర్ అన్నది కొంచెం కొత్తగా ఉంది. పల్సర్ వాళ్ళది సిగ్నేచర్ టాకోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, డిస్టెన్స్ ఏమిటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో బైక్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి యాక్సలేషన్ చూద్దాం, దాని తర్వాత నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అడ్రస్ చేస్తాను. వావ్, యాక్సలరేషన్ చాలా బాగుంది, లీనియర్గా ఉంది. బట్ ఎగ్జాస్ట్ నోట్ అనేది లౌడ్ ఉంది, అంటే బయటికి చాలా ఆడిబుల్ అవుతుంది. సో మనం బైక్ రైడ్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకు ఆడిబుల్ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. సో అది దీంట్లో ఉంది. ఏబిఎస్ కూడా వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు మనము బైక్ గురించి ఇంజన్ చూసుకుంటే, దీంట్లో బేసిక్గా 250cc సింగిల్ సిలిండర్ ఇంజన్, 2 వాల్వ్, మీకు ఆయిల్ కూల్డ్ సిస్టమ్ తోటి వస్తుంది. సో దీంట్లో లిక్విడ్ కూలింగ్ ఏం లేదు, ఆయిల్ కూల్డ్ తోటి వస్తుంది. అండ్ స్పార్క్ ప్లగ్స్ అయితే 2 ఉంటాయి, డిటిఎస్ఐ అంటే డిజిటల్ ట్విన్ స్పార్క్. సో అదైతే ఉంది. అయితే ఈ 250ని మనము ఏంటంటే ఆల్రెడీ ఉన్న పల్సర్ 220కి అప్గ్రేడ్గా మనం అనుకోవచ్చు అనమాట. సో డామినర్కి కంపేర్ చేయలేము. సో రైడ్లో ఇప్పుడు మనం ఈ పవర్ ఉంది కదా, ఈ పవర్ అనేది లీనియర్గా ఉంది. $9,000 దగ్గర మనకి రెడ్ లైన్ అవుతుంది. ఆ 9,000 దగ్గర మనకి షిఫ్ట్ లైట్ అనేది వస్తుంది చూడండి, ఇక్కడ ఆర్పిఎం లైట్ అని ఉంది. ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. గేర్ ఇండికేటర్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు చూసింది కదా రెడ్ లైన్ దగ్గర, సో రెడ్ లైన్ దగ్గర ఆ షిఫ్ట్ లైట్ వస్తుంది, సో విచ్ ఈజ్ రియలీ నైస్. అండ్ సో ఈ పవర్లో మనకి ఈ లో ఎండ్ నుంచి మిడ్ రేంజ్ వాటికి ఈ బైక్స్లో బాగుంటుంది. అంటే ఇది ఓన్లీ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ కదా, సో గేర్ రేషియోస్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు పల్సర్ తోటి కంపేర్ చేస్తే, అంటే NS200 కానీ RS200, వాటిది 6 స్పీడ్ ఉంటుంది, దాని ట్రాన్స్మిషన్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనిది డిఫరెన్స్ ఉంటుంది. ఇది లో ఎండ్, మిడిల్ ఎండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఈజీగా ఉంది, ఫ్లిక్ చేయడానికి కూడా ఈజీగా ఉంది, విచ్ ఈజ్ రియలీ నైస్. ఒకటి ఈ బైక్లో నాకు నచ్చింది కూడా ఏంటంటే బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. సో బ్రేక్స్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, కానీ ఏబిఎస్ మాత్రం ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉంది. రియర్ మీకు ఏబిఎస్ అనేది లేదు. కానీ రియర్ వీల్ దగ్గర సెన్సార్ ఉంది, RLP ఉంది, అంటే రియర్ వీల్ లిఫ్ట్ అప్ ప్రొటెక్షన్. సో అది ఏంటంటే మీరు ఫాస్ట్కి వెళ్ళి ఇట్లా ఫ్రంట్ బ్రేక్ హార్డ్ ప్రెస్ చేసినప్పుడు స్టాప్ అవ్వదు అనమాట. సో అది బెనిఫిట్. కానీ రియర్ వీల్ కూడా స్కిడ్ అవ్వట్లే, అంటే వీల్ లాక్ అయిపోతలేదు. అది వాళ్ళు చాలా బాగా ఇచ్చేసారనమాట. దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఫీచర్స్ వీడియోస్లో ఇవన్నీ కూడా చెప్పాను, లైక్ లైవ్గా చూపించుకుంటూ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని. సో మీరు ఒకవేళ ఈ బైక్ది వీడియో ఫీచర్స్ది చూడకపోతే ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆ వీడియో చూసి ఏంటంటే ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ ఏంటని తెలుస్తుంది, దాని తర్వాత మీకు ఈ రైడ్ రివ్యూ అది తెలుస్తుంది. కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్లేసెస్లో మనకి సస్పెన్షన్ తెలుస్తుంది. సో సస్పెన్షన్ కూడా వెరీ వెల్ ట్యూన్డ్, మీరు చాలా స్టిఫ్ లేదు, అలాగని చాలా సాఫ్ట్ కూడా లేదు, నీట్లీ బ్యాలెన్స్ చేస్తుంది. మిడ్ రేంజ్ చాలా స్ట్రాంగ్ ఉంది. వావ్, ఎగ్జాస్ట్ నోట్ వెరీ ఆడిబుల్. మనకి అసలు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ వేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, బేసిక్గా అలాంటి ఫీలింగ్ ఉంది దీంట్లో. అంటే ఇప్పుడు ఇట్లా ఎగ్జాస్ట్ నేను ఓపెన్ చేస్తున్నా కదా, అంటే పవర్ ఓపెన్ చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాక్చువల్లీ చూస్తుండ్రు ఇది ఏ బైక్ అని చెప్పేసి. సో అంతా ఆడిబుల్ ఉంది బైక్ సౌండ్ కూడా. మళ్ళీ బ్రేక్ చూద్దాం.
సో ఏబిఎస్ ఇట్స్ గుడ్. సో యూటర్న్ తీసుకుందాం. సో మళ్ళీ మనం యాక్సలరేషన్ వాటిని చూద్దాం. సో యాక్సలరేషన్ వైజ్ లో టు మిడ్ ఓకే బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. సో ఫస్ట్ పవర్. సో పవర్ వైజ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 250cc అయినా కానీ ఓకే డీసెంట్గానే ఉంది. 24.5 PS. అంటే దీని ఇంజన్ కాన్ఫిగరేషన్కి ఇది ఓకే. అంటే 250ccలో బేసిక్గా 25 PS రావాలి ఏ బైక్ అయినా కానీ తీసుకుంటే జనరల్లీ. సో దీంట్లో 24.5 PS ఉంది. ఇన్ కేస్ ఎన్ఎస్ తీసుకుంటేనేమో ఎన్ఎస్లో కూడా సేమ్ ఇదే పవర్ ఉంది, పవర్ బ్యాండ్. బట్ దాని గేర్ రేషియోస్ అవన్నీ కూడా టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ నేను ఇందాక మీకు చూపించాను కదా, మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేదు, లైక్ నీట్గా బ్యాలెన్స్ అయి ఉంది. ఇప్పుడు చూడండి. సో లైక్ ఎలాగంటే ఇట్లా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఏం రావట్లేదు దీనికి. సో దీని తర్వాత వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ మనకు ట్యాంక్ నుంచి సీట్ దగ్గర వైబ్రేషన్స్ ఉన్నాయి, బట్ హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్స్ ఏం లేవు. సో ఎప్పుడైతే మీరు హయ్యర్ ఆర్పిఎం బ్యాండ్కి వెళ్తారో అలాంటి టైంలో మీకు సీట్ దగ్గర కొంచెం లిటిల్ బిట్ ఆ బజ్ అనేది వస్తుంటుంది. ఇంకా మీకు హ్యాండిల్ దగ్గర అయితే ఏం లేదు, లో స్పీడ్లో లేదు, కొంచెం స్పీడ్ వెళ్ళినా కూడా లేదు. ఇప్పుడు చూడండి మనం 79-80 ఇంత స్పీడ్ ఉన్నాం. ఈ స్పీడ్లో కూడా మీకు వైబ్రేషన్స్ ఏమైతే రావట్లేదు. అండ్ తర్వాత బ్రేక్స్ కూడా బాగున్నాయి, కంప్లైంట్స్ అయితే లేవు. బాగా నచ్చింది ఏంటంటే రియర్ వీల్కి ఏబిఎస్ లేదు, బట్ స్టిల్ వీల్ లాక్ అవుతలేదు. సో దాట్ ఈస్ రియలీ డిఫరెంట్ థింగ్. కానీ బ్రేక్ క్యాలిపర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి దీనివి. ఎందుకంటే మనం రెగ్యులర్ బైక్స్లో బైబ్రీ కానీ నిస్సిన్ కానీ ఇలాంటివి చూస్తుంటాం కదా, దీనివి ఇవి బాగున్నాయి. నాకైతే నచ్చింది పర్సనల్గా బ్రేక్స్ అయితే. అండ్ దీని తర్వాత బాడీ వెయిట్ దీనికి 164 kgs లైట్ వెయిట్ ఉంది. సో టోటల్గా ఫేరింగ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా వెయిట్ ఉంది అలాంటి ఫీలింగ్ ఏం లేదు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ ఉంది. మైలేజ్ అంటే ఇప్పుడు ఏం చెప్పలేము, బికాజ్ దిస్ ఈజ్ ఎ న్యూ బైక్. మైలేజ్ టెస్ట్ కూడా చేయలేదు. బట్ మీరు ఆన్ అండ్ యావరేజ్ ఒక 250ccకి అరౌండ్ 30 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మైలేజ్. సో ఫ్యూల్ ఇంజెక్షన్స్ కాబట్టి మీరు కొంచెం నీట్గా రైడ్ చేసుకుంటే డెఫినెట్లీ మైలేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మైలేజ్ అనేది ఎంటైర్లీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. సో మైలేజ్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ వ్లాగ్స్లో మీకు రియల్ టైం మైలేజ్ ఎలా వస్తుందని చెప్తాను. అండ్ ఈ బైక్లో ఇంకా బాగా నచ్చింది ఈ స్పీడోమీటర్లో రేంజ్ అనేది ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ. అది యాక్చువల్లీ గుడ్ థింగ్, ఎందుకంటే ఫ్యూయల్ ఎంత ఉన్నదానికి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా తెలిస్తే మనకు కూడా ఒక క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. అండ్ మిర్రర్స్ విజిబిలిటీ నాట్ దాట్ గ్రేట్, అంత గ్రేట్గా ఏం లేదు. కొంచెం ఈ కట్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల కొంచెం అనిపించట్లేదు. బట్ మీరు ఎగ్జాక్ట్గా అరేంజ్ చేసుకోవాలి మీ రైడింగ్ పొజిషన్ని బట్టి. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈ సీటింగ్ పొజిషన్ ఉంది కదా, మీకు ఫుట్ పేక్స్ బాగా రియర్ సైడ్ కూడా లేదు, మీడియం ఉంది. ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా మీకు లైక్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఎక్కువ లేదు. బేసిక్గా మనం ఇలాంటి ఫేరింగ్ బైక్స్ ఏవైనా తీసుకుంటే కొంచెం ఫార్వర్డ్ సెట్ ఉంటాయి, ఇది కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు నార్మల్ బైక్స్ మనము 150cc బైక్స్ రైడ్ చేస్తుంటాం కదా, సో వాటి పొజిషన్ ఎలా ఉంటుంది, దీనిది కూడా సేమ్ అలా ఉంది. బీయింగ్ ఏ క్లిప్ ఆన్ బార్, ఇలాంటి క్లిప్ ఆన్స్ ఉన్నప్పటికీ కూడా కంఫర్టబుల్ ఉంది. సో ఇలాంటి బైక్ తోటి మీరు లాంగ్ టూరింగ్ కానీ అలాంటి ప్లేసెస్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. సో బైక్ని రైడ్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తుంది. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి హీట్ది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు ఈ 24.5 PS పవర్ని కూడా ఇప్పుడు NSRS తోటే చూసుకుంటూ ఉంటారు. సో NSRSలో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, దానివల్ల మీకు రియర్ ఒక ఫ్యాన్ వస్తుంది, దానివల్ల హీట్ మీకు తెలుస్తుంటుంది బాడీకి. కానీ ఈ బైక్లో తెలీదు. ఆయిల్ కూలింగ్లో ఇంజన్ లోపలనే కూలింగ్ అయిపోతుంటుంది, ఆయిల్ అనేది సర్క్యులేషన్ తోటి లోపలనే కూలింగ్ అవుతుంది, మీకు బయటికి పెద్దగా ఏం తెలీదు దీంట్లో. సో మీరు లాంగ్ టూరింగ్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. నేను ఒక 160 ఆయిల్ కూల్డ్ ఇంజన్ తోటి నేను ఒక రైడ్ టోటల్ సౌత్ ఇండియా టూర్ ఒకటి చేశాను. సో అప్పుడు నాకు దాని ఎఫెక్టివ్నెస్ అనేది తెలిసింది. ఆయిల్ కూల్ ఇంజన్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి, కానీ ఎయిర్ కూల్డ్ కంటే ఆయిల్ బెటర్, ఆయిల్ కంటే లిక్విడ్ కూల్డ్ ఇంకా బెటర్ ఉంటుంది. లిక్విడ్ కూలింగ్స్ ఏంటంటే బాగా హై కంప్రెషన్ రేషియోస్ ఉన్న బైక్స్కి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండాలి, సో వాటిని తొందరగా కూల్ చేయడానికి. ఇంకోటి గేర్, ఇది కూడా 5-speed గేర్ బాక్స్ ఇది. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ రేషియోస్ కూడా వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీంట్లో డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు యాక్సలరేషన్ చూద్దాం. బ్రేక్స్
టైర్స్లో చూసుకుంటే దీనిది N250 కంటే దీనిది కొంచెం తక్కువ అనిపిస్తుంది. బికాజ్ N250లో టైర్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది, దానికి కొంచెం గ్రిప్ ఎక్కువ వస్తుంది. బట్ ఈ బైక్ టైర్స్ ఏంటంటే కొంచెం మీకు లిటిల్ బిట్ ఆ బ్లాక్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ ఆ టైర్ ఇది ఉంటుంది అనమాట. సో ఇది ఆల్ టెరైన్కి కూడా వాడుకోవచ్చు ఈ టైర్స్. సో స్ట్రీట్లో ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే N250 తీసుకోవడం చాలా బెటర్. సో ఇది మీకు టూరింగ్ వెళ్ళడానికి అలాంటి ప్లేసెస్కి అయితే ఈ బైక్ వాడచ్చు. సో మళ్ళీ ఒకసారి పవర్ చూద్దాం. సో 115 వరకే ఈజీగా వెళ్తుంది, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇక్కడ పుష్ చేయలేను నేను. అండ్ ప్రైజింగ్ గురించి కూడా మాట్లాడితే ఈ బైక్ ప్రైస్ మనకి 1,76,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ఉంది. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రైస్కి మనకి ఈ బైక్ తీసుకొచ్చా అంటే ఆల్రెడీ పల్సర్స్ వాడుతున్న వాళ్ళు మీకు పల్సరే అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలాంటి బైక్కి రావచ్చు. బట్ ఇంజన్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకొని రావాలి అనుకుంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక బజాజ్ బ్రాండ్ కావాలి అని అనుకున్నప్పుడు దెన్ డెఫినెట్లీ మీరు దీనికైతే రావచ్చు. ఇంజన్ మీద కూడా పెద్ద ఎఫెక్ట్ కూడా ఏం పడట్లేదు. దీని ఇంజన్ కెపాసిటీ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇంజన్ మీద లోడ్ అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు చూడండి, ఈ 4th గేర్ 5th గేర్ ఇలాంటి లో ఆర్పిఎంలో 3000 4000 ఈజీగా రైడ్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే సీసీ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ సీసీ తక్కువ ఉంటే మనము ఇంత లో ఆర్పిఎంలో రైడ్ చేయలేము. అది మనకి బెనిఫిట్ అనమాట. వావ్, ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది, మంచిగా లౌడ్ ఉంది, చుట్టుపక్కల కూడా అందరు చూస్తున్నారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్ ఐ లవ్డ్ ఇట్. బ్రేక్స్ నచ్చినాయి, దాని మీద అది సౌండ్ అనేది ఒకటి నచ్చింది. సో ఓవరాల్గా ఇదైతే వీడియో బజాజ్ పల్సర్ F250ది రైడ్ రివ్యూ. సో రైడ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు దీని గురించి అడిషనల్గా ఇంకా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఇది ఇప్పుడు న్యూ లాంచ్ కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఇంకా డెడికేటెడ్గా దీని గురించి చెప్తుంటా. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ ముందు ఇస్తూనే ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండండి. అండ్ అప్డేట్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్. వన్స్ అగైన్ యాక్సలేషన్.